ఓం నమో వెంకటేశాయ. తిరుమలకు వెళ్ళే భక్తులకి ముఖ్యమైన సూచనలు. తిరుమలకు వెళ్ళే వాళ్ళు ఈ 4 తప్పులు అస్సలు చేయకూడదు. ఈ తప్పులు చేస్తే స్వామివారి ఆశీస్సులు కాకుండా ఆగ్రహానికి గురి అవ్వడం 100% ఖాయం. పెళ్ళైన 6 నెలల వరకు వెళ్ళకూడదు. పెళ్ళైన కొత్త దంపతులు కనీసం 6 నెలలు గడిచే వరకు తిరుమల శ్రీవారిని దర్శించుకోకూడదు. దీనికి కారణం తిరుమల క్షేత్రం అత్యంత పవిత్రమైనదే. అక్కడ కేవలం దైవ చింతన మరియు పవిత్రమైన ఆలోచనలతో మాత్రమే ఉండాలి. నెంబర్ 2, వారాహస్వామి దర్శించకుండా వెళ్ళడం. తిరుమల క్షేత్రాన్ని వారాహ క్షేత్రం అంటారు. పురాణాల ప్రకారం శ్రీవారు ఇక్కడ నివసించడానికి వారాహస్వామి వద్ద స్థలం తీసుకున్నారు. అందుకు ప్రతిగా భక్తులు మొదట తనదే దర్శించుకోవాలని వారాహస్వామి కోరారు. కాబట్టి వారాహస్వామి దర్శనం తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. నెంబర్ 3, మాడవీధుల్లో చెప్పులు ధరించడం. ఆలయం చుట్టూ ఉండే 4 మాడవీధులు ఎంతో పవిత్రమైనవి. ఇక్కడ చెప్పులు వేసుకుని తిరగడం మహాపాపంగా పరిగణించబడింది. భక్తులు వీటిని గమనించిన పాదరక్షలు లేకుండానే మాడవీధుల్లో నడవాలి. నెంబర్ 4, పువ్వులు ధరించడం. తిరుమల కొండపై పూసే ప్రతి పువ్వు కేవలం శ్రీవారి కైంకర్యం పూజ కోసమే ఉపయోగించాలి. అందుకే తిరుమలలో మహిళలు లేదా భక్తులు తమ తలల్లో పూలు ధరించకూడదని నియమం ఉంది. ఈ నియమాలను పాటించి స్వామివారి ఆశీర్వాదానికి పాత్రులవుదాం. ఓం నమో వెంకటేశాయ. నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.